హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వరకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండిట్లో ఫాలో అయిపోండి నేను చూసారా అసలు ఈ పార్ట్ ఆఫ్ ద టైం లేచి నేను ఇట్లా వీడియో చేస్తానేసి అనుకోలేదు బట్ ఈ వీక్ నుంచి నేను ఫుల్ డెడికేటెడ్గా ఉందామనేసి అనుకుంటున్నాను వ్యూస్ కమెంట్లు లైక్లు అన్నీ పక్కన పెట్టేసి నాకు ఏది అనిపిస్తే అది చేద్దాం అనుకుంటున్నాను ఎండ్ ఆఫ్ ద డే చూద్దాము ఇలా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ వర్క్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అనేసి అనుకుంటున్నాను సో ఐ విల్ మేక్ వీడియోస్ ఫ్రమ్ టుడే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను రా అంటే మిడ్ నైట్ లైవ్లో ఏం జరిగింది నిన్న రాత్రి మిడ్ నైట్ లైవ్లో చాలా విషయాలు జరిగాయి చాలా మాటలు జరిగాయి ఆ మాటలు ఏం జరిగాయి అండ్ తనుజ కళ్యాణ్ ఫుల్ గొడవ గురించి మాట్లాడబోతున్నాను అండ్ ఈ గొడవలో నాకు నిజంగా తనుజ మీద ఆ పర్సెప్షన్ మొత్తం మారిపోయింది సో ఆ పాయింట్ మీద చెప్తాను అండ్ శ్రీజ వచ్చి నిన్న శ్రీజ దివ్య గొడవ పడిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడుతూనే ఉంది హౌస్లో ఎవరు శ్రీజ కళ్యాణ్తో మాట్లాడలేదు వాళ్ళిద్దరు తనీగా కూర్చొని ఉన్నారు పాపం అనిపించింది వాళ్ళని చూసినప్పుడు అండ్ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కళ్యాణ్ అయితే ఇక మొత్తం డల్ అయిపోయాడు దాని గురించి మాట్లాడదాము అండ్ హౌస్లో మొత్తం అందరూ మ్యాక్సిమం పీపుల్ కలిసి శ్రీజ గురించి బిచింగ్ చేసుకున్నారు దాని గురించి కూడా మాట్లాడదాము సో ఫస్ట్ మనకి ప్రోమోలో కనిపించేది ఎపిసోడ్లో కనిపించేది లైవ్లో కనిపించేది చాలా 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 డిఫరెంట్గా ఉంది నిన్న కళ్యాణ్ వర్సెస్ తనుజ జరిగిన ఒక గొడవ లైవ్లో వేరేలా ఉంది ప్రోమోలో వేరేలా ఉంది ఎపిసోడ్లో వేరేలా ఉంది సో ఫస్ట్ ప్రోమో గురించి వస్తే ప్రోమోలో తనుజానే తప్పు చేసి కళ్యాణ్ మీద అరుస్తుంది ఏంటి అనేలాగా ప్రోమో కట్ అయి ఉందనమాట ఎపిసోడ్ చూసినప్పుడు ఏమనిపించింది లేదులే తనుజ తప్పు లేదు కళ్యాణ్ తప్పు కూడా లేదు ఇద్దరు కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం మిస్ అయ్యి దానివల్ల తనుజ జనరలీ ఎప్పుడైనా గేమ్లో ఓడిపోతే ఫైర్ అయిపోతుంది కాబట్టి ఆ స్పోర్టివ్ స్పిరిట్ కొంచెం తక్కువ కాబట్టి అరిచింది అనే పాయింట్లో అని అనుకున్నాము కానీ ఒక మాట అయితే అనింది నువ్వు నా మొహం చూడడం కాదు గేమ్ని చూసి ఫోకస్ చేయి అని చెప్పేసి అనింది అని ఎందుకు ఇప్పుడు ఈ మాట అనింది అట్లాంటి మాటలు మాట్లాడకూడదు కదా కళ్యాణి తక్కువ చేస్తున్నారు కదా అని చెప్పేసి అనిపించింది బట్ నిన్న లైవ్లో చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇవన్నీ చాలా ఎపిసోడ్లో కట్ అయిపోయాయి సో నిన్న లైవ్లో ఏం జరిగిందిరా అంటే కళ్యాణ్ నిజంగానే ఆ టాస్క్ అన్నప్పుడు తనుజ నన్ను చూడు నా మొహం చూడు అంటా ఉన్నాడు తనుజ మొహం చూస్తూ ఉన్నాడు సో అట్లా డిస్ట్రాక్ట్ అవుతానే ఉండిందనమాట మొత్తం ఫుల్ కళ్యాణ్ మాట్లాడిస్తూనే ఉన్నాడు ఆ పాయింట్లో డిస్ట్రాక్ట్ అవుతానే ఉంది కళ్యాణ్ ఏ పాయింట్ మీద చెప్తున్నాడు అనేసి తెలియదు ఆ విషయాన్ని అండ్ ఆల్సో లాస్ట్లో ఇమ్ము కూడా వెకిరిస్తూ ఉంటాడు అనమాట వీళ్ళని కామెడీ చేస్తూ ఉంటాడు కళ్యాణ్ అంటాడు ఒకసారి నన్ను చూడు అంటాడు తనుజ నా మొహం చూడు అంటాడు తనుజ నేను ఈ మొహం చూస్తా అంటాడు నువ్వు చూడద్దు కళ్యాణ్ అని చెప్పేసి తనుజ అరుస్తూ ఉంటుంది సో ఇవన్నీ లైవ్లో కూడా కట్ చేస్తారు లైవ్లో ఒకసారి చూపించారు అంతే తర్వాత ఇమ్ము కామెడీ చేసినప్పుడు అనిపించింది ఓకే సో దిస్ ఈజ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ సో చూడు నా మొహం చూడు అని చెప్పేసి కళ్యాణ్ చెప్పి తనుజ లాస్ట్లో ఇంకా ఓడిపోయిన దానికి నా మొహం చూడడం కాదు నువ్వు టాస్క్ మీద ఫోకస్ చేయి అని చెప్పేసి అనింది నిజంగానే కళ్యాణ్ ఫోకస్ అవుట్ అవుతున్నాడు గేమ్లో చాలా ఫోకస్ అవుట్ అవుతున్నాడు ఫస్ట్ 3 వీక్స్ ఓవర్ షాడో అయిపోయినాడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు తర్వాత మారాడు 4th వీక్లో వావ్ సూపర్గా ఆడాడు లాస్ట్ వీక్ అనేసి అనుకునే లోపల ఈ వీక్ మళ్ళీ ఈ తనకు ఆటోమేటిక్గా ఫీలింగ్స్ వచ్చాయి ఏంటో మరి తెలీదు సో ఆ హౌస్లో ఆ ఏజ్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ హిస్ ఏజ్ ఆ వార్మ్ బ్లడెడ్ థింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఈజీలీ దే ట్రెండ్ టు గెట్ అట్రాక్టెడ్ టు ది ఆపోజిట్ జెండర్ సో ఆ పాయింట్లో మేబీ హీస్ అట్రాక్టెడ్ టు తనుజ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ జరుగుతున్నవరు అయిపోయిందనమాట పాపం అనిపిస్తుంది నిజంగా హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్సో కళ్యాణ్ చిన్న పిల్లోడు ఇప్పుడు తనుజ అక్క అని పిలుస్తున్నాడు అనుకో కళ్యాణ్ తనుజతో బిహేవ్ చేసే దాని ప్రకారం ఓకే మేబీ తమ్ముడు కదా సో అట్లా చనువు తీసుకుంటున్నాడేమో అనేసి అనుకోవచ్చు బట్ కళ్యాణ్ తనుజ అంటే ఒక పక్క ఇష్టం చూపిస్తానున్నాడు ఆన్ ది అదర్ సైడ్ తనుజ తనకి బయట ఆల్రెడీ ఇంకొక పర్సన్ ఉన్నారు అనేసి చెప్తా ఉంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పోయి తడిమి చూసా తడిమి వస్తా అని చెప్పేసి తడే ఉన్నాడు నేను రాత్రి లైవ్లో కూడా సారీ అమ్మ తొడ మీద ఇట్లా కొట్టేది ఇట్లా భుజాలు తడిమేది ఇట్లా మూతి మీద పట్టేది తల పట్టుకునేది అవంతా ఆ పిల్లకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కళ్యాణ్ వేరే వాళ్ళతో అట్లా ఉన్నప్పుడు ప్రియా కూడా ఇబ్బంది పడతా ఉన్నది ఈ విషయంలో సో నాకు తెలిసి నాగమావ కనీసం అంటే అందరి ముందు చెప్తే తనేం కావాలని తప్పు ఇంటెన్షన్తో పట్టుకోవట్లేదు కాబట్టి దట్ ఈజ్ ఓకే బట్ వెన్ దే ఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు అన్ని కెమెరాలు ఉన్నాయి కాబట్టి కళ్యాణ్ చెప్తే నాకు క్రిక్ బజ్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంది అట్లా తనీగా పిలిచి కనీసం కన్ఫెషన్ రూమ్లోకైనా పిలిచి నాగమావ వీకెండ్లో కళ్యాణ్ కొంచెం చెప్తే బెటర్ ఏమో బికాస్ ఇప్పుడు వాళ్ళకి నోరు లేదు ఫస్ట్ వాళ్ళకి నోరు ఉండాలి అట్లా చేయొద్దు అనేసి చెప్పేదానికి అట్లా చెప్తా ఉంటే పిల్లోడు చిన్నపిల్లోడు కదా 23 ఏళ్ళు చిన్నపిల్లోడు కదా పిల్లోడికి అర్థం కావట్లే అట్లా తడిమేది తీసుకోలేకపోతుంది అదే భరణి తడిమేది సుమన్ శెట్టి తడిమేది కూడా తనుజాకి ఏమనిపించట్లేదు ఇమ్ము వచ్చి కామెడీ చేస్తూ ఉంటే కూడా ఏమనిపించట్లేదు కానీ వాట్ యూ కాల్ ఇట్ కంజెస్టెడ్ ఫీలింగ్ తెలుస్తోంది తన మూతిలో
అనిపిస్తూ ఉండింది. నువ్వు ఇక్కడికి వెళ్ళిపో కళ్యాణ్, ఇక్కడికి వెళ్ళిపో ఫస్ట్ అనేసి అంటా ఉండింది. బట్ అయినా కూడా అప్పుడు సారీ అని చెప్పేసి పట్టుకుంటానే ఉన్నాడు. అది ఏమన్నా తేడా కొడతా ఉందా అసలు ఏమా అనేసి తెలీదు. పాపం అనిపిస్తూ ఉంది. తనుజని చూస్తూ ఉంటే చెప్పలేకపోతా ఉంది. ఆ పాయింట్లో తనకుండే ప్రాబ్లం ఏంటంటే తనుజకి ఈ మూడ్ స్వింగ్స్ ఒక ప్రాబ్లము, గేమ్ ఓడిపోతే తీసుకోలేదు అదొక ప్రాబ్లము, సంచాలకైనా తనకే ఫేవర్ చేయాలనుకుంటుంది, ఎవరైనా సరే తనకే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటుంది, అదొక ప్రాబ్లం. బిసైడ్స్ దట్ ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఈ శ్రీజ కళ్యాణ్ ఇద్దరు బాధపడుతూ ఉంటే తనుజ పెట్టిన ఎఫర్ట్స్ వాళ్ళని కన్సోల్ చేయడానికి కానీ వాళ్ళని ఓదార్చడానికి కానీ చాలా బాగా అనిపించింది. మిగతా ఎవరు హౌస్లో వాళ్ళ దగ్గరికి పోలేదు, బట్ తనుజ పోతా ఉన్నది. దట్స్ వేర్ ఐ ఫెల్ట్ ఈ పిల్ల మంచి పిల్లే, కానీ ఏందో తెగ అందరు మంచి వాళ్ళే బేసికలీ సిచ్యువేషన్ని బట్టి అటు చేస్తూ ఉంటారు ఏమనేసి అనిపించింది. సో లైవ్ మొత్తం చూసిన తర్వాత తనుజ వర్సెస్ కళ్యాణ్లో తనుజ అట్లా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు, తనుజ తప్పు లేదు అని చెప్పేసి నాకైతే అనిపించింది. నా ఫేస్ ఏంటి ఇంత గ్లో అవుతుంది సడన్లీ మార్నింగ్ మూతి కడుక్కొని వచ్చాక? వావ్ బేబీ ఫేస్. ఏముండి ఏమి లాభం, ఉండాల్సింది లేనప్పుడు. ఓకే ఎందుకు లేగోవాలి కానీ ఓకే. తర్వాత లైవ్లో ఇది జరిగిపోయిందా, నా మొహం చూడు అంటా ఉన్నాడు. తర్వాత మొహం అయిపోయింది. దాని తర్వాత ఆగిత్యం మొత్తం అయిపోయింది. ఆగిత్యం మొత్తం చూపిస్తూ ఉన్నారు. ఆగిత్యం జరిగే ముందు కూడా సంజన వచ్చి చెప్తుంది తనుజ అంటే తను ఇట్లా వణికిపోతా ఉందన్నమాట, వెయిట్ ఎక్కువ కదా, వణికిపోతా ఉంటే కొంచెం వెనకాలకి ఇలా పట్టుకుంటావా అని చెప్పి సంజన అడిగినప్పుడు అప్పుడు తను వెనకాలకి వెళ్ళింది. అప్పుడు అది కింద పడింది. అప్పుడు అది ఫోకస్ అవుట్ అయింది. దాని తర్వాత ఆగిత్యం అయిపోయింది. దాని తర్వాత వచ్చి కళ్యాణ్తో సారీ చెప్పేసింది. అంతా అయిపోయింది. దాని తర్వాత 4-5 సార్లు రిపీట్ చేస్తూనే ఉంది ఫ్లోరా సంజన బాగా నచ్చినారు. సంజన నాకు చాలా బాగా నచ్చింది. తనుజ ఫీల్ అవుతా ఉంటే కూడా వచ్చి తనుజతో కూర్చొని ఇట్స్ ఓకే మా అయిపోయింది కదా వదిలే అనేసి అంటా ఉంటే వీడు చెప్పాడని వెనక్కి వెళ్ళి అందుకే పోయిందని చెప్పేసి 4-5 టైమ్స్ 4-5 చోట్ల రిపీట్ చేస్తూనే ఉండిందనమాట. నేను ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్స్ మీ కళ్ళకు ముందు మీరు హెల్యూసినేట్ చేసుకునేదానికి చెప్పట్లేదు, జస్ట్ ఆఫ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ చెప్తున్నా. ఓకే. తర్వాత ఇమ్ము వచ్చి చెప్తున్నాను అనమాట, సంజన వాళ్ళు ఎల్బో స్ట్రైట్గా పెట్టమనేసి చెప్తున్నామని చెప్పి వాళ్ళు ఇట్లా మొత్తం బాడీ వెయిట్ అంతా దాని మీద వేసేసారు. చాలా తెలివిగా ఆడారని చెప్పేసి ఇమ్ము కూడా 2-3 సార్లు సంజనాన్ని పొగుడుతానే ఉన్నాడు. మధ్యాహ్నం టాస్క్లో కూడా ఆమె గీయడం రావట్లేదు, ఇంకా పక్కన వాళ్ళు గీశారు కదా వచ్చి చూసుకోండి అనే పాయింట్లో పక్కన వాళ్ళు దాంట్లో వచ్చి చూపిస్తూ ఉంది. సో చాలా తెలివిగా ఆడింది సంజన. అమ్మ అసలు ఇట్లా ఆడుతుందనేసి నేను అనుకోలేదని చెప్పేసి షాక్ అయిపోతున్నాడు. నేను రాత్రి కూడా ఫుల్ బాడీ వెయిట్ అంతా ఇట్లా వేసేసి వాళ్ళు దాన్ని పట్టుకొని ఉన్నారు, అందుకే ఎక్కువ లాంగ్ హోల్డ్ చేయగలిగారు అనేసి చెప్తా ఉన్నాడు. దాని తర్వాత తనుజ చెప్తా ఉన్నది అందరితో చెప్తా ఉండింది నేను ఎందుకు ఓడిపోయానంటే ఫస్ట్ అందరికి ఒక్కొక్కటి వేశారు, ఇంకా రాస్లో 2 వేయమన్నారు, వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఫస్ట్ 2 వేశారు, దాని తర్వాత ఇంకొకటి వేశారు, దాని తర్వాత వచ్చి అక్కడ మీకు వేసేటప్పుడు మీది అవుట్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ మా దాంట్లో వేశారు, మిగతా వాళ్ళకంటే ఎక్కువ వెయిట్ ఫస్ట్ నుంచి మేమే మోస్తూ ఉన్నాము కాబట్టి కుదరలేదు అని చెప్పేసి అన్నారు. బ్యాలెన్స్ చేయలేక వాడు ఆగిపోయాడు, నేను కొంచెం వదిలేసా ఇంకా అది కింద పడిపోయింది అని చెప్పేసి దివ్యతో చెప్తా ఉండింది. ఇంకా భరణి అందరినీ రియో ఇంకా మా ఇంట్లో 2 పిల్లులు ఉన్నాయి గైస్, మీకు ఎవరికైనా కావాలని చెప్పండి ఇచ్చేస్తా. రియో మ్యారియో భయంకరమైన అల్లరి చేస్తూ ఉంటాయి. నేను కొత్తగా థ్రెడ్మిల్ కొనుక్కుంటే గీక్తా ఉన్నా, ఇప్పుడే కొట్టేసి వచ్చిన. స్టూపిడ్ కొట్టినా అంటే దాన్ని కొట్టేది కాదు, ఇట్లా కొట్టేసి వచ్చిన. పిల్లిని కొట్టలేం, కుక్కల్ని కొడితే భరిస్తేమో, పిల్లిని కొట్టలేం, వెరీ సెన్సిటివ్. స్టూపిడ్ అంతే, అరస్తూనే ఉంటాయి, కొట్లాడుతూ ఉంటాయి, బీన్ బ్యాగులు కింద పడేస్తూ ఉంటాయి. సుత్తి ఇంటర్వ్యూస్ ఎందుకు మధ్యలో అవసరం లేదు కదా. ఓకే రియో. ఇంకా భరణి అందరినీ పొగిడే ఇది దాని పేరు ఏంది పొగిడే యాత్ర. ఒక ఆయనేమో ఓదార్పు యాత్ర, ఇంకో ఆయనేమో పొగిడే యాత్ర. పొగుడుతూనే ఉంటాడు, అందరినీ పొగుడుతూనే ఉంటాడు. ఎవడు పక్కన ఉంటే వాళ్ళని పొగుడుతూ ఉంటాడు. ఇమ్ము నువ్వు సూపర్ ఇమ్ము అంటాడు, దివ్య నువ్వు సూపర్ దివ్య అంటాడు, తనుజ నువ్వు సూపర్ అంటాడు, సుమన్ శెట్టి సూపర్గా ఆడావు, రాము సూపర్ రా గ్రేట్ రా, శ్రీజ సూపర్, అందరినీ పొగుడుతూనే ఉంటాడు. ఇమ్ము తర్వాత డైలాగ్ కూడా వేస్తాడు, బర్రెన్న బయటికి వెళ్ళాక మోటివేషన్ క్లాస్ పెట్టుకోవాలనుకుంటా అందరికీ అని చెప్పేసి. భలే ఉంటాయి ఇమ్ము కామెడీ మాత్రము, సూపర్ కామెడీ మాత్రం. భరణి వచ్చి ఈ టాస్క్లో ఫైటర్ తనుజ, అబ్బా సూపర్ తనుజ భలే ఆడవరా అంటే, నాన్న చూడు నాన్న నా బైసెప్స్ చూడు నాన్న అని. అది ఏం సుత్తి, అదొకటి సుత్తి అనిపిస్తుంది. దాని తర్వాత ఇమ్ము కూడా అంటున్నాడు గుడ్ ఫైట్ టాస్క్లో గుడ్ ఫైట్, ఆఫ్టర్ టాస్క్ కూడా గుడ్ ఫైట్ రా అనేసి అన్నాడు. అంటే కళ్యాణ్తో ఫైట్ చేసిందని చెప్పేసి ఇమ్ము కామెడీ చేస్తానన్నాడు. దాని తర్వాత ఇమ్ము అదే కళ్యాణ్ నువ్వు నా మొహం చూడొద్దు అనేసి అంటాడు, మళ్ళీ చూడు అంటాడు, అరుస్తానే ఉంది. నువ్వు అసలు నాకు చెప్పక కళ్యాణ్ ఏం చేయాలో చెప్పక అనేసి తనుజ అరుస్తానే ఉండింది. వాళ్ళిద్దరి మధ్యలో ఆ యూనిటీ లేదు, ఆ సింక్ లేదు. ఏం చేస్తాం, ఈ రితుకి పవన్కి మధ్యలో ఉండే సింక్ వాళ్ళిద్దరి మధ్యలో లేకుండా పోయా. తర్వాత
యాక్చువల్లీ ఈ గొడవ అంతా పక్కన పెట్టేస్తే రాము ఆ శాక్ పెట్టడం కూడా సరిగ్గా పెట్టలే 3 పెట్టాడా ఆ 3 పైన అది ఊగతా ఉండేటట్టు పెట్టాడు 4వ శాక్ అది ప్రాపర్గా పెట్టుంటే మేబీ వాళ్ళు ఇంకా అది హోల్డ్ చేసేవాళ్ళేమో రాము శాక్ కూడా సరిగ్గా పెట్టకపోవడం వల్ల బేసిక్గా వాళ్ళకి ఈ గేమ్లంతా మొత్తం ఆ దరిద్రం ఫేవర్ చేస్తుంది అనుకుంటా మొత్తం బ్యాడ్ లక్ ఫేవర్ చేసి ఆ దరిద్రం ఫేవర్ చేసి దరిద్రం నా జీవితం సముద్రం లాంటిది అందులో దరిద్రం నా ఉప్పు లాంటిది నా ఉప్పు కాదు అందులో ఉప్పు నా దరిద్రం లాంటిది లాగా వాళ్ళకి మొత్తం దరిద్రం ఎక్కువ పట్టుకునేసి అట్లా అయిపోయింది అనమాట సో అందుకనేసి వాళ్ళది కింద పడిపోయింది దాంట్లో ఎవరు తప్పు చెప్పలేం తర్వాత రితు నేను చచ్చిపోయినా ఇట్లే చచ్చిపోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అంటే అంత పంతం నాకు అని చెప్పేసి అంటా ఉంది నా వల్ల 4-5 చోట్ల చెప్పింది మళ్ళీ రితు 4-5 మందితో చెప్తా ఉంది డెమోన్ నా వల్ల ఓడిపోకూడదు వాడి ఫస్ట్ పొజిషన్ నా వల్ల పోయింది నాకు అది పోకూడదు నాకు చాలా రిగ్రెట్ అయిపోతా ఉంది నాకు చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది పవన్ నా వల్ల ఓడిపోకూడదు అని చెప్పేసి నేను చాలా పంతంగా ఆడాను ఏంట్రా వీళ్ళు నా వల్ల ఓడిపోతాను అని చెప్పేసి నాకు చాలా గిల్ట్ కొట్టేసింది అని చెప్తా ఉంది దాని తర్వాత తనుజ కళ్యాణ్ ఎదురు కూర్చో ఉన్నారు చెప్తాను చూడు తనుజ పైన కూర్చోనింది కళ్యాణ్ పక్కన కుర్చీలో కూర్చోన్నాడు వాళ్ళిద్దరి మధ్యలో మంచిది ఏమిరా అంటే కళ్యాణ్ పోయి తడవడం తప్ప మరి అంత ఓవర్గా ఆ బంకలాగా లేరు వాళ్ళు అంటే రితు డెమోన్ లాగా బంకలాగా లేరు తనుజ కళ్యాణ్తో పొజిషన్ మార్చడం వల్ల వచ్చింది గట్టిగా అర్చానా కళ్యాణ్ నువ్వే కదా పర్లే తనుజ సారీ కళ్యాణ్ నేను ఇచ్చా అంటే నువ్వేం చేస్తావు ఓకే మళ్ళీ చెప్తా ఫస్ట్ నేను చెప్తా సరిగ్గా రాలే ఓకే తనుజ కళ్యాణ్తో పొజిషన్ మార్చడం వల్ల వచ్చింది గట్టిగా అర్చానా నువ్వే కదా పర్లే తనుజ సారీ కళ్యాణ్ నేను ఇచ్చా అంటే నువ్వేం చేసినా నాకు ఓకే ముందే తెలుగు రాదు నన్ను ఏమిచ్చాడబ్బా వీడు నాకు అనేసి ఏమిచ్చావు స్పేస్ ఇచ్చానంటే అర్థమైందా అన్నాడు కళ్యాణ్ బాబాయ్ జారుతున్నావు అనేసి అనిపిస్తుంది నిజంగా ఫోకస్ అవుట్ అయిపోతున్నావు కళ్యాణ్ ఎవరో ఒకటి చెప్పండి రా హౌస్లో ఉండే వాళ్ళైనా శ్రీజ పోయి డెమాన్ పవన్తో చెప్పడం కాదు కళ్యాణ్తో చెప్పాలి ఫోకస్ అవుట్ అయిపోతున్నాడు చాలా ఫోకస్ అవుట్ అవుతున్నాడు ఇదే కానీ కంటిన్యూ అయిందంటే హీఈస్ వార్మ్ బ్లడెడ్ జస్ట్ 23 years old సో ఆ ఏజ్ వల్ల ఇంకే ఆ హౌస్ వల్ల దేని వల్ల తెలియదు కానీ మొత్తం జారిపోతున్నాడు ఫుల్ అట్లా జారిపోకుండా కళ్యాణ్ గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది లేదు అంటే ఇద్దరు ఆ పవన్కి కనీసం రీతు ఏదో కొంచెం కోఆపరేట్ చేస్తుంది కోఆపరేట్ ఇన్ ద సెన్స్ దే ఆర్ హ్యాపీ టుగెదర్ బట్ ఇక్కడ తనుజ షీ హ్యాస్ అ గై అవుట్ సైడ్ అండ్ షీ ఈస్ నాట్ కంఫర్టబుల్ కంజెస్టెడ్ ఫీల్ అవుతుంది తను చెప్పలేకపోతుంది ఎందుకు చెప్పలేకపోతుందో నాకు అర్థం కావట్లేదు చెప్తా ఉన్నా కూడా ఈ పిల్లోడికి అర్థం కావట్లేదు ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ వెరీ రాంగ్ డైరెక్షన్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది దాని తర్వాత కళ్యాణ్ చెప్తున్నాడు నేను తన కాళ్ళని చూస్తూ ఉన్నాను నేను ఫేస్ కాదు ఇంకా నేను మూటని చూసుకోలేదు అట్లా పోయింది అని చెప్పేసి ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారు అందరూ దాని తర్వాత రితు వచ్చి ఇమ్ముతో సేమ్ అదే వాడి ఫస్ట్ ప్లేస్ తీయేస్తున్న డెమోన్ గురించి రితు ఇమ్ము ఇద్దరు మాట్లాడుకుంటున్నారు దివ్య చిల్ ఉంటుందబ్బా గేమ్లో అనేసి అంటే ఇమ్ము గేమ్లో ఏది వస్తే అది అనేస్తుంది గేమ్లో తను ఆపోజిట్ పర్సన్ మ్యానిపులేట్ చేయడానికి మైండ్ అది ఇది అని చెప్పి మొన్న బెడ్ టాస్క్ గురించి చెప్తున్నాడు మొన్న బెడ్ టాస్క్లో దివ్య నిజంగానే సీరియస్ అయింది ఎందుకు వీళ్ళు తన జోలికి రాకూడదని చెప్పేసి వాళ్ళ మైండ్ మ్యానిపులేట్ చేద్దామని చెప్పేసి ఒక ట్రిక్ లాగా యూస్ చేసేసి చేస్తూ ఉండింది సో అట్లా చేస్తుంది దివ్య కానీ గేమ్ అయిపోయిందంటే ఇంకా దాని గురించి మాట్లాడడం మానేస్తుంది ఈ అమ్మాయితో ఎందుకురా బాబు అనేసి అనిపిస్తుంది గేమ్లో బట్ బయటకు వచ్చాక ఇంకా అసలు దాని గురించి ఆ టాపిక్ మాట్లాడుతూ చాలా చిల్ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు భరణి వచ్చి దివ్యతో చెప్తా ఉన్నాడు చూసావా ఎలా అర్చేసిందో కళ్యాణ్ మీద అని చెప్పేసి తనుజ గురించి చెప్తున్నాడు అందుకే చెప్తాను వీళ్ళ నాన్న కూతురు రిలేషన్షిప్ చాలా ఫేక్ అని చెప్పేసి భరణి ఆపలతో ఏమో నాన్న నువ్వు సూపర్ నాన్న నువ్వే బెస్ట్ ప్లేయర్ ఇన్ ది హౌస్ నువ్వే సూపర్గా ఆడావు అది ఇదేం చెప్తాడు క్లాప్స్ కొడతాడు సూపర్ బంగారు అంటాడు తల మీద ముద్దు పెడతాడు హక్ చేసుకుంటాడు నిజంగానే సొంత నాన్న కూడా అంత చేయడేమో అంత చేస్తూ ఉంటాడు ఇక్కడికి వచ్చి మళ్ళీ దివ్యతో కూర్చొని ఆ పిల్ల గురించి మాట్లాడుతున్నాడు చూసావా ఎలా అర్చిందో కళ్యాణ్ మీద అంటే నాకు తెలియదు సార్ నన్ను ఇన్వాల్వ్ చేద్దండి చారీ గారు అనేసి అనేది దివ్య అంటే ఆ రోజు కూడా నాతో అలానే అర్చింది సంచాలక్ తర్వాత నేను చూసుకోలేదమ్మా అంటే నువ్వు కావాలని చేసావు నన్ను నా మీద కూడా అట్లే అర్చింది అని చెప్పేసి అంటూ ఉన్నాడు దాని తర్వాత రితు వచ్చి శ్రీజ గురించి చెప్తా ఉండింది షీ కెన్ డూ మోర్ ఎవరితో డెమాన్ పవన్తో ఇక్కడ మనకి ఎపిసోడ్లో అంత ఎక్కువ చూపించలేదు కదా నిజంగానే రితుకి శ్రీజాకి ఏం జరిగిందబ్బా అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి మొన్న శ్రీజ రితుకి సపోర్ట్ కూడా చేసింది కదా రితుని తీయకుండా మరి ఎందుకు శ్రీజ మీద అంత గ్రడ్జ్ పెట్టుకుంది రితు అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు రితు కూడా ఫుల్ టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది శ్రీజ మీద సో ఏం చెప్తా ఉన్నిందంటే డెమోన్తో కూర్చొని శ్రీజ ఇంకా చాలా చేయొచ్చు
కానీ సరిగ్గా చేయలేదు అనేసి అంటే డెమాన్ ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చారు. అక్కడ వర్స్ట్ ప్లేయర్స్ని చెప్పమన్నారు, నీలో ఎంత పొటెన్షియల్ ఉంది, నువ్వు ఎంత పొటెన్షియల్ చూపించావు అనేసి కాదు, వర్స్ట్ ఎవరు చేశారు అనేసి చూపించమన్నారు. శ్రీజ సుమన్ శెట్టిలో సుమన్ శెట్టి ఆయన సరిగ్గా ఆడలేదు, శ్రీజ బాగా ఆడింది అనేసి అని. దాని తర్వాత సుమన్ శెట్టి సపోర్ట్ కూడా ఉండాలి కదా శ్రీజ బాగా ఆడాలంటే అని చెప్పేసి శ్రీజాని బ్యాకప్ చేసుకుంటూ వచ్చినాడు. ప్రాపర్ పాయింట్ మాట్లాడినాడు. పొటెన్షియల్ ఎవరికి లేదు అని చెప్పేసి అక్కడ అడగలేదు, వర్స్ట్ ఎవరు ఆడారు అనేసి అడిగారు. నువ్వు వర్స్ట్ మాత్రమే ఇవ్వాలి అనేసి అంటే ఏమో నాకు శ్రీజకి ఇవ్వాలనిపించింది, శ్రీజ సరిగ్గా ఆడలేదు అని చెప్పేసి అంటా ఉండింది. దీని తర్వాత ఇమ్ము, రితు, సంజన కూడా శ్రీజ గురించి బిచింగ్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇట్లా ఏదేదో స్ట్రాటజీలు వేశారు, వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకే బెడ్స్ కొట్టింది, ఏదో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి స్ట్రాటజీలు వేసుకున్నారు, బెడ్స్ కొట్టేసింది. శ్రీజ సరిగ్గా ఆడలేదు, సరిగ్గా ఆడుండాల్సింది, ఆ పిల్ల స్ట్రాటజీల వల్లే ఈయన పాపం సుమన్ శెట్టి బాగా ఆడాడు, ఆయన ఎంతవరకు ఆడగలుగుతారని చెప్పేసి వాళ్ళందరూ సుమన్ శెట్టిని సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు, శ్రీజ గురించి బిచింగ్ చేసుకుంటా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇమ్ము వెళ్ళి భరణి దివ్యాలతో కూడా శ్రీజ గురించి మాట్లాడుతున్నాడు. సో మొత్తం హౌస్లో కూర్చొని శ్రీజ గురించే మాట్లాడుతున్నాడు ఇమ్ము. అక్కడ టాపిక్ ఇమ్ము, రితు అయితే శ్రీజ గురించే టాపిక్ తీస్తున్నారు, దివ్య కూడా శ్రీజ గురించే టాపిక్ తీస్తోంది. అండ్ ఆల్సో ఆ బోర్డు మీద కూడా ప్రభంజనం అని చెప్పేసి నేను అందరి మీద కామెడీ చేస్తున్నాను, కానీ శ్రీజ సుమన్ శెట్టి వాళ్ళ డ్యూఓలో నేను సుమన్ శెట్టి పేరే తీస్తాను కానీ శ్రీజ పేరు తీయలేదు, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ నా కామెడీని సీరియస్గా తీసుకోరు, చాలా జోవియల్గా తీసుకుంటారు. శ్రీజ మాత్రం సీరియస్గా తీసుకుని ఎక్కడొచ్చిన మీద గొడవ పడుతుందో అని చెప్పేసి నేను అసలు శ్రీజ పేరే తీయలేదన్నాడు. ఇదే ఇమ్ము శ్రీజతో వెళ్ళి నువ్వు మాత్రం బాగా అర్థం చేసుకుంటావు, నీ చూస్తూ ఉంటాను, నీ ఫన్ బాగుంటుందని చెప్పేసి స్టార్టింగ్లో మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. సో దట్స్ వేర్ ఐ ఫెల్ట్ హౌస్లో నిజంగానే శ్రీజ ఒక నెగిటివ్ షేడ్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో శ్రీజ చేసేది కూడా అట్లే ఉంది, చాలా టార్చర్ క్యాండిడేట్ లాగా అయిపోయింది అనమాట. నిన్న దివ్య శ్రీజ గొడవ పడేటప్పుడు దివ్య మాట్లాడుతుంటే అంత ఇరిటేటింగ్గా అనిపించట్లేదు, కానీ శ్రీజ మాట్లాడుతుంటే తన వాయిస్ వల్లే నిజంగానే చాలా 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 డిఫెక్ట్ అయిపోతుంది తనకి. తన వాయిస్ వల్ల అండ్ తను అని వాయిస్ ఇద్దరు మాటకు మాట అసలు ఏమి వినిపించట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఈ కళ్యాణ్ వచ్చి వాష్రూమ్లో కూర్చొని బాధపడతా ఉంటే కళ్యాణ్ మాటలు, కళ్యాణ్ ఈ తనుజ వాళ్ళ మైక్స్లోంచి కూడా, వాళ్ళు వాష్రూమ్లో ఉన్నారు, వీళ్ళు హాల్ ఏరియాలో గొడవ పడతా ఉంటే కూడా వాళ్ళ మైక్స్లోంచి కూడా శ్రీజ వాయిసే వినిపిస్తూ ఉండింది. అట్లుండింది అనమాట. ఇట్ వాజ్ అ టార్చర్. సో వినే వాళ్ళ లైవ్లో చూసే నాకే టార్చర్గా అనిపించింది ఆ గొడవ అదంతా. సో అక్కడ నేరుగా ఉండే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, ఆ గొడవలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఇంకెట్లా అనిపిస్తుంది. సో మిగతా వాళ్ళందరూ ఇరిటేటెడ్గా ఫీల్ అవ్వడంలో తప్పే లేదు అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత తనుజ వచ్చి కళ్యాణ్తో వాష్రూమ్లో కూర్చొనిపోయాడు. ఇంకా కళ్యాణ్ ఫుల్ అప్సెట్ అయిపోయాడు, అందరు వర్స్ట్ ఇచ్చేశారు, అందరు ఇట్లా మాట్లాడారు, నా వల్ల తనుజకు పేరు వచ్చిందనే పాయింట్లో ఫుల్ అప్సెట్ అయిపోయి అక్కడ కూర్చొనేశాడు. కూర్చుంటే ఎక్కువ ఆలోచించుకు అని చెప్పి తనుజ చెప్తా ఉండేది. అసలు ఏడ వినిపిస్తుంది, గోయా అని వీళ్ళ వాయిసే వినిపిస్తూ ఉండేది లోపల హాల్లో, వీళ్ళు కొట్లాడుకుంటూ ఉండేది. తర్వాత శ్రీజ వచ్చింది కళ్యాణ్ దగ్గరికి, వచ్చి చెప్తా ఉండేది అసలు ఏంట్రా పర్సనల్ గ్రడ్జ్ అంతగా తనకి అని చెప్పేసి దివ్య గురించి చెప్తా ఉండేది. మీరు క్యూట్లు అని తిరిగి వేరే వాళ్ళని టార్గెట్ చేయడం ఏంట్రా వీళ్ళు, అసలు నా పార్ట్నర్ కూడా నాకు ఇవ్వాలి కదరా 100%, నేను ఒకటే ఏం చేయాలి చెప్పు. పాపం ఆయన సుమన్ శెట్టి ఇస్తా ఉన్నాడు, కానీ అది 100% కాదురా, ఆయన పట్టుకోలేకపోయాడు, ఇంకా నేను మాత్రం ఎంత పట్టుకోగలుగుతాను, నేను హైట్ కూడా లేను కదా, ఎంత నేను ఒకటే పట్టుకోగలుగుతానని చెప్పేసి ఎంత చేయగలుగుతా అని చెప్పేసి చెప్తా ఉండింది అనమాట. దాని తర్వాత రితు ఏమో సుమన్ అన్నతో అనిందంట, ఎందుకు శ్రీజతో పేరప్ అయ్యావని అడుగుతున్నారు అనేసి సుమన్ వచ్చి చెప్పినట్టున్నాడు శ్రీజతో. సో రితు వెళ్ళి అంటే రితు దివ్య వీళ్ళిద్దరు పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు అనమాట కళ్యాణ్ని శ్రీజని. నాకు అది అనిపిస్తుంది క్లియర్గా, ఎందుకంటే రితు వెళ్ళి సుమన్ శెట్టితో అడిగిందంట, అంతమంది ఉంటే నువ్వు ఎందుకు శ్రీజని తీసుకున్నావు అనేసి. దివ్య వెళ్ళి తనుజతో అనిందంట, నువ్వెందుకు కళ్యాణ్ని తీసుకున్నావు, సుమన్ శెట్టిని వీళ్ళని తీసుకొని ఉండొచ్చు కదా అని చెప్పేసి. అప్పుడు తనుజ రిటర్న్ సమాధానం ఇచ్చిందంట, నాన్నని నువ్వు తీసుకెళ్ళిపోయావు కదా, ఇంకా నేనేం చేయాలి, ఫోర్స్డ్గా నేను అడగలేను కదా, అందుకని నేనే వెళ్ళి కళ్యాణ్ని అడిగాను అనేసి అనిందంట. కళ్యాణ్ నిన్ను వచ్చి అడిగాడా, నువ్వు వెళ్ళి కళ్యాణ్ని అడిగావా అని చెప్పేసి అడిగిందంట దివ్య. లేదు నేనే కళ్యాణ్ని అడిగాను అనేసి చెప్పిందంట తనుజ. సో ఎందుకు వీళ్ళకి వాళ్ళు ఎవరి పేరు తీసుకుంటే మీకెందుకు, రితుకి ఎందుకు, దివ్యాకి ఎందుకు, వీళ్ళిద్దరూ చాలా పర్సనల్గా నిజంగానే టార్గెట్ చేసేస్తా ఉన్నారు అనేసి అనిపిస్తోంది. వాళ్ళ దాంట్లో కూడా దూరి వీళ్ళు వచ్చి పుల్లలు వేద్దాము అనేసి చూస్తూ ఉన్నారు అనేసి అనిపిస్తోంది. దివ్య అయితే ఇంకా ఎక్కడ పోతే అక్కడ కళ్యాణ్ గురించి శ్రీజ గురించి అందరికీ ఎక్కిద్దామనే ఒక పాయింట్లోనే ఉంది అనేసి అనిపిస్తోంది. దివ్య ఈజ్ అ మాస్టర్ మైండ్, షీ ఈజ్ వెరీ గుడ్ అట్ మ్యానిపులేటింగ్ మైండ్స్. మొన్న కూడా బెడ్ టాస్క్లో తనని కింద తోసేటప్పుడు అలా ఎలా చేస్తారు మీరు చెప్పండి, రండి నా మీద వస్తారా అది ఇది అని చెప్పేసి తను అంటే వాళ్ళ మైండ్ మ్యానిపులేట్ చేసి ఎందుకురా బాబు ఈ పిల్లతో అని అనుకునేలాగా చేస్తోందనమాట. ఇమ్ము కూడా చెప్తాడు రితుతో, దివ్య టాస్కుల్లో నిజంగానే మైండ్ మ్యానిపులేట్ చేసే దాంట్లో తోపు, సో ఎందుకురా ఈ పిల్లతో అని ఎలాగ చేస్తుంది. బట్ టాస్క్ అయిపోయిన తర్వాత తన టాస్క్ గురించి అసలు ఇంకా బాదర్ అవ్వదు. అండ్
చాలా స్పోర్టివ్ స్పిరిట్తో ఉంటుంది అని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటున్నారు. బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ నిజంగానే రితుకి శ్రీజ మీద, దివ్యకి శ్రీజ అండ్ కళ్యాణ్ మీద సమ్వేర్ ఈ పర్సనల్ గ్రడ్జ్ ఉండిపోయిందేమో అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. మై మైండ్ సేస్ ఇట్. అండ్ లైవ్లో కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్. తర్వాత రితు సంజన మాట్లాడుకుంటున్నారు. అన్ని తుప్ప స్ట్రాటజీస్ వాళ్ళది. అంటే సంజన ఆర్గ్యుమెంట్ కూడా అసలు ఆపదు. రితు ఆర్గ్యుమెంట్లో అసలు పాయింటే ఉండదు. సంజన 10 minutes మ్యాటర్ గంట పెడుతుంది అని చెప్పేసి శ్రీజ గురించి బిచ్చింగ్ చేసుకుంటా ఉన్నారు. తర్వాత పవన్ వచ్చి తనుజతో చెప్తా ఉన్నాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎంతసేపు వెయిట్ చేసినా కూడా మేమే ఫస్ట్ ఉంటాము, ఎందుకంటే మాకు ఆ గోల్డ్ ఉంటుంది, మేము చాలా స్ట్రాంగ్గా పట్టుకునేసి ఉన్నాము. సో మీరు ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తున్నా కూడా మేమే ఫస్ట్ వచ్చి ఉంటాము. దిగో 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 స్టిప్పెట్ దిగ ఏం అల్లరి చేస్తున్నారా నాయన అవి. సో పవన్ వచ్చి తనుజతో చెప్తున్నాడు, మేమే ఫస్ట్ ఉంటాం, మీరు ఫస్ట్ వచ్చి ఉండలేరు, మేమే ఫస్ట్ ఉంటాం, మీరు ఎంతసేపు వెయిట్ చేస్తున్నా కూడా మేమే ఫస్ట్ ఉంటాము, మాకు చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. అప్పుడు తనుజ వచ్చి పాపం శ్రీజ తప్పు కూడా ఏం లేదు, అందరు శ్రీజని బ్లేమ్ చేస్తున్నారు, ఏంటో నాకు అర్థం కావట్లేదు అనేసి అంటే అప్పుడు పవన్ అన్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది శ్రీజని. ఇక్కడ కూడా నాకు పాపం మంచి బిడ్డ అనిపించింది తనుజ. ఎందుకంటే అందరూ శ్రీజ అనే ఒక పిల్లని, ఆ పిల్ల ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, ఆ పిల్ల పాయింట్స్ చేస్తుంది, ఆ పిల్ల గేమ్ ఆడుతుంది అనే పాయింట్లో కరెంట్ పోయింది, ఏం ఆడుతుంది అనే పాయింట్లో ఆ పిల్లని ఇది చేస్తున్నాను, ఇంకా ఫ్లాష్ లైట్ వేసుకోలేము నేను. సో ఆ పిల్ల గేమ్ ఆడుతుంది అనే పాయింట్లో అట్టే ఉన్నాను లైన్లో. నా కర్మ చూడండి ఎట్టుందో, బాల్కనీకి పోతా ఇంకా పోలేనే, ఏం చేయాలిరా బాబు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఇట్లుంటాయి మన టైంలో. అట్లా చేసేదానివల్ల అందరూ ఆ పిల్లకి అగేన్స్ట్ అయిపోయి ఆ పిల్ల ప్రాపర్గా ఆడుతూ ఉంటే కూడా జనాలకి నచ్చట్లేదు అనే పాయింట్ అయితే నాకు అర్థమైంది. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ అడ్వాంటేజ్ ఫర్ శ్రీజ ఓన్లీ. నిజంగానే హౌస్ అంతా టార్గెట్ చేస్తే శ్రీజ అందరికీ నచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆడియన్స్లో పాజిటివ్ అయిపోతుంది, అది వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. దాని తర్వాత శ్రీజ వచ్చి కళ్యాణ్తో చెప్తున్నాడు, అరే నా స్ట్రాటజీ, శ్రీజ వచ్చి కళ్యాణ్తో చెప్తా ఉండింది, అరే దివ్య వచ్చి నా స్ట్రాటజీ వల్ల వాళ్ళ గేమ్ పోయింది అనేసి అంటా ఉంది కదా, ఒకవేళ నిజంగానే నా స్ట్రాటజీ అంత గొప్ప స్ట్రాటజీ ఏంటి, నేను బయటికి ఎందుకు చెప్తాను, నాలో నేనే పెట్టుకొని ఉంటాను కదా అని చెప్పేసి చెప్తోంది. కళ్యాణ్ వచ్చి కరెక్ట్ కాదు కదా, వదిలే ఎందుకు మాట్లాడడం అనేసి అంటే శ్రీజ మాట్లాడకపోతే అదే రైట్ అయిపోతుంది, తను మాట్లాడిందే రైట్ అయిపోతుంది అనేసి. సో ల్యాగ్ స్టార్ అనిపించింది. నిజంగానే తనుజ లాగుతానే ఉంటుంది, శ్రీజ కూడా లాగుతానే ఉంటుంది ఒక గొడవ జరిగితే. చూసారా నా సొట్టెల క్యూట్, ఇది డింపుల్ క్వీన్ వై సుత్తేది ఇదో ఈడే. తర్వాత కళ్యాణ్ ఏమో వాష్రూమ్లోనే ఉన్నాడు ఫుల్. తనుజ వచ్చి రా పోదాం రా లెగు అంటానే ఉంది, వస్తా ఉండు 10 minutesలో వస్తా అనేసి చెప్తానే ఉంది. దాని తర్వాత ఇది చెప్పింది అనమాట, దివ్య వచ్చి నన్ను అడిగింది అనే పాయింట్ చెప్పింది కళ్యాణ్తో. దాని తర్వాత తనుజ వచ్చిన రోజు నుంచి నేను వండుతుంటే ఏముంది చెయ్యిలో అనేసి నాతో అన్నారు నాన్నగారు. ఇదే నాకు అర్థం కావట్లేదు, వీళ్ళకుంటే పక్కన వాళ్ళకి వచ్చి చెప్తారేంద్రా నాన్నగారు నువ్వు సాల్వ్ చేసుకోకుండా అనేసి అనిపిస్తుంది. తనుజ వచ్చి నాన్నగారి గురించి అందరు చెప్తుంది, నాన్నగారేమో కూతురు గురించి అందరూ చెప్తా ఉంటాడు, అదేదో వాళ్ళు మూతికి మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా ఫేస్ టు ఫేస్ అనేసి అనిపించింది నాకు. వచ్చిన రోజు నేను వండుతుంటే ఏముందమ్మా నీ చెయ్యిలో అనేసి అన్నారు. ఇప్పుడు తను వచ్చి 2 weeks అయింది, నాకు ఇవ్వచ్చు కదా కుకింగ్, నాకు ఇవ్వట్లేదు అసలు, నేను నాన్నగారి థాట్స్లోనే లేదు, కనిపిస్తే మాట్లాడుతున్నారు అంతే అని చెప్పేసి బాధపడుతూ ఉండింది. దివ్య వచ్చి భరణితో చెప్తా ఉండింది, దివ్య కూడా చాలా ఓవర్ థింకింగ్ చేస్తుంది అనేసి అనిపించింది. మీరు నా కోసం మీ గేమ్ చెడగొట్టుకొని వస్తున్నారేమో అనేసి నాకు అనిపిస్తుంది అంటే భరణి వచ్చి నేను ఎంత ఫైట్ చేశానో నువ్వు అంతే ఫైట్ చేసావు, నువ్వు బ్రెయిన్ యూస్ చేసావు అనేసి మోటివేట్ చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత మనం గెలిచినా ఓడినా ఇలానే ఉన్నాం చూసావా, అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు, కళ్యాణ్ తనుజ మిగతా వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. కొంతమంది గెలిస్తే ఎగ్జైట్ అయిపోతారు, ఓడిపోతే బాధపడిపోతారు. బట్ మనం చూసావా నిన్న గెలిచాము, హక్ చేసుకున్నాం, అయిపోయింది. ఈరోజు ఓడిపోయాము, నార్మల్గా ఉన్నాము, తర్వాత కూడా గెలిచినా ఉన్నాం, మన ఇద్దరు ఒకేలా ఉన్నాం అనేసి అన్నారు. చెప్పచ్చా లేదు తెలియదు కానీ అంటే ఏమో వాళ్ళిద్దరు రిలేషన్ కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది నాకు. ఈరోజు ప్రోమో చూసినప్పుడు కూడా అనిపించింది, రియో కొత్త ప్రోమో చూపిస్తున్నప్పుడు కూడా ఏదో కొంచెం సంథింగ్ ఏదో ఇంకా అట్లా మాట్లాడకూడదులే, నేను చాలా బ్రాడ్ అండ్ చాలా ఓపెన్ మైండెడ్, బట్ సమ్వేర్ ఏదో వియర్డ్ రిలేషన్షిప్, ఏం రిలేషన్షిప్ రా వెళ్తే అనే పాయింట్లో ఉంది నాకైతే. నో రాగట్లేదు నాకు ఏం చేసేది, చెప్పిన ఏమనుకోబాకండి, ఇంత తప్పుగా ఏం లేదు, ఏదో సమ్ వియర్డ్ ఏంటి బాలే జుగుప్సాకరంగా అనిపించింది. ఓకే
మనం గెలిచిన దాని తర్వాత దివ్య వచ్చి మీకు వేరే థాట్స్ లేవు కదా, అనవసరంగా టీమప్ అయ్యారు నాతో అనేసి మీకు వేరే థాట్స్ లేవు కదా అని చెప్తే భరణి చిన్నపిల్ల భరణి ఇట్లా మాట్లాడే లోపల ఇమాన్యుయల్ వచ్చిందంటే చిన్నపిల్ల పాపం ఏది చెప్పదు, అన్ని మనసులోనే పెట్టుకుంటుంది, నవ్వుతూనే ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ దివ్యకు ఒక రాయి వేస్తాడు. తనుజ ఉంటే తనుజకు రాయి వేస్తాడు, దివ్య ఉంటే దివ్యకు రాయి వేస్తాడు, సుమన్ శెట్టి ఉంటే సుమన్ శెట్టికి, రాము ఉంటే రాముకి, ఎవరుంటే వాళ్ళకి రాయి వేస్తూనే ఉంటాడు. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి శ్రీజాతో చెప్తా ఉన్నారు, అందరు కలిసి ఇద్దరిని తీసేయండి అంటే శ్రీజానే చెప్తా ఉన్నది, కళ్యాణే చెప్తున్నాడు, అందరు కలిసి హౌస్లో అందరు కలిసి ఇద్దరిని తీసేయండి అనేసి అంటే ఫస్ట్ మన ఇద్దరినే తీసేస్తారేమోనే అంటే శ్రీజా ఉండి నిన్నన్నా ఒకరో ఇద్దరు కన్సిడర్ చేస్తారేమో, ఫస్ట్ నన్నే తీసేస్తారు అందరు కలిసి అని చెప్పేసి చెప్తా ఉండింది. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి శ్రీజాతో చెప్తున్నాడు, ఇట్లా అడిగిందంట దివ్య వచ్చి తనుజాని ఎందుకు నువ్వు కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నావు అని. అప్పుడు తనుజ అనిందంట నేనే కళ్యాణ్ని అడిగాను నన్ను తీసుకుంటావా అని చెప్పి, తనేం నన్ను అడగలేదు అనేసి చెప్పిందంట అనేసి అంటే. దాని తర్వాత శ్రీజ వచ్చి ఏదో ఆయన భరణి మీటింగ్ పెట్టున్నాడు, అప్పుడే నన్ను పిలవలేదు, నా పక్కన ఉండే వాళ్ళందరినీ పిలిచాడు, పవన్ నువ్వు రా అని పిలిచాడు, ఈ పక్కన రాము నువ్వు రా అని పిలిచాడు, బట్ నేను అక్కడే ఉన్నాను, నన్ను పిలవనే లేదు, నన్ను ఎందుకన్నా పిలవలేదు అనేసి అంటే నువ్వు ఓవర్లుక్ అయిపోయావమ్మా అనేసి అన్నాడు. అది ఎలా నేను ఓవర్లుక్ అయిపోతాను రా, నేను ఒకటే కనిపించుకొని ఉంటానా, అసలు ఎంత అవాయిడ్ చేస్తున్నారు వీళ్ళు, ఒక్కరన్నా వచ్చి మనతో మాట్లాడారా అని చెప్పేసి శ్రీజ వచ్చి కళ్యాణ్తో చెప్తా ఉండింది. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నిజంగానే ఎవరు వచ్చి మాట్లాడట్లేదు, బికాజ్ అందరూ శ్రీజ మీద కొంచెం నిజంగానే ఇదిలో ఉన్నారు, వాళ్ళకి రిలేషన్స్ బాగున్నాయి. శ్రీజ అందరితో గేమ్ ఆడుతుంది కాబట్టి మేబీ తనంటే ఎవరికి నచ్చట్లేదేమో. వాళ్ళు వచ్చి నీతో మాట్లాడకపోతే నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చు కదా, శ్రీజ వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చు కదా. వాళ్ళు రావట్లేదు, మనం టార్గెట్ అయిపోతున్నామని ఎందుకు అనుకోవాలి. కళ్యాణ్ కూడా పోయి వాష్రూమ్లో మూలకు కూర్చోవడం బదులు పోయి అందరితో మింగిల్ అయిపోతే అయిపోతుంది కదా. వీళ్ళు మింగిల్ అవ్వకుండా వాళ్ళు వచ్చి మింగిల్ అవ్వట్లేదని 24 గంటలు వాళ్ళ మీద బ్లేమ్ వేయడానికి కరెక్ట్ కాదు. వీళ్ళు అఫ్కోర్స్ వీళ్ళు ఎందుకు టార్గెట్ అవుతున్నారు, కలవట్లేదు కాబట్టి టార్గెట్ అవుతున్నారు, గేమ్ ఆడుతున్నారు కాబట్టి టార్గెట్ అవుతున్నారు. అది అర్థం చేసుకోకుండా వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తున్నారు అనేసి అనుకునేది మాత్రం కరెక్ట్ కాదేమో అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఇమ్ము వచ్చి దివ్యతో చెప్తున్నాడు, క్యారీ ఫార్వర్డ్ చేయదు ఈ పిల్ల, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, శ్రీజరుడు ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేస్తుందో, నేను తన పేరు చెప్పానని చెప్పేసి నాకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు, బట్ దివ్య అట్లా కాదు అని చెప్పేసి అంటా ఉన్నది. దాని తర్వాత భరణితో అంటా ఉన్నాడు ఇమ్ము, అన్న నువ్వు దివ్య గురించి తనుజ గురించి దివ్యకి ఇద్దరికి క్లారిటీ ఇచ్చేయి, నీకు కూతురో ఇంకా చెల్లో ఇంకేదో నాకు తెలియదు అన్న, బట్ క్లారిటీ అయితే ఇచ్చేయి అని చెప్పేసి అన్నాడు ఇద్దరికి ఒక్కొక్కరికి. తర్వాత భరణి వచ్చి ఇమ్ముతో వాళ్ళ స్ట్రాటజీ చూడు, వేరే పెట్టుకుందాము అనేసి అనుకుంటా ఉన్నారు అనేసి చెప్తా ఉన్నాడు. ఇమ్ము వచ్చి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి తిప్పికొట్టింది, అంటే ఎక్కడ కళ్యాణ్ శ్రీజ గురించి వేరే పార్ట్నర్స్ని తీసుకున్నారు, ఎందుకంటే ఇద్దరిలో ఒకరు చూస్ చేసుకునే ఆప్షన్ వచ్చినా లేకపోతే సపోర్ట్ వస్తుంది అనేసి అనుకున్న ఆ స్ట్రాటజీ గురించి భరణి చెప్తున్నాడు అనమాట. కళ్యాణ్ తనుజాని ఎందుకు తీసుకున్నాడంటే తనుజ వేరే సపోర్ట్ ఉంటుందని, సుమన్ శెట్టిని ఎందుకు తీసుకునిందంటే శ్రీజ వేరే సపోర్ట్ ఉంటుందని అనేసి అంటే అప్పుడు ఇమ్ము అంటున్నాడు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకే బెడిసికొట్టింది అనేసి. సేమ్ ఇదే వచ్చి దివ్య తనుజతో చెప్పింది, అంటే తనుజ వచ్చి కళ్యాణ్తో చెప్పినాడు, కళ్యాణ్ వచ్చి మళ్ళీ శ్రీజతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు కళ్యాణ్ శ్రీజతో, వాళ్ళు అనుకున్నారంటే ఇట్లా చూడు వీళ్ళు టార్గెట్ అయిపోతారు, వాళ్ళిద్దరు మాత్రమే ఉంటే టార్గెట్ అయిపోతారని చెప్పేసి తనుజని చూస్ చేసుకున్నాడు కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టిని చూస్ చేసుకునింది శ్రీజాని. కానీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది, లాస్ట్కి వాళ్ళే టార్గెట్ అయ్యారు కదా, మళ్ళీ సేమే కదా అయింది. సో వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు, వాళ్ళకే బెడ్స్ కొట్టింది అని చెప్పేసి దివ్య అనిందంటే అప్పుడు శ్రీజ అంటా ఉంది, అంటే వాళ్ళకు కూడా తెలుసా మనం టార్గెట్ అయిపోతామని, వాళ్ళకెలా తెలుసా మనం టార్గెట్ అయిపోతామని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత కళ్యాణ్ శ్రీజతో నాకు అసలు నొప్పి కూడా స్టార్ట్ కాలేదు ఈ టాస్క్లో, నేను చాలా ఇదిగానే ఇంకో గంట అయినా కూడా నేను పట్టుకునే ఉంటాను అనేసి అంటే శ్రీజ అంటా ఉన్నింది, నాకు కూడా కాలేదు, నేను జస్ట్ షివర్ అవుతున్నాను అంతే, ఊగుతున్నాను అంతే, బట్ ఆయన అయితే తట్టుకోలేకపోయాడు సుమన్ శెట్టి, అందుకని కింద పెట్టేశాడు అనేసి చెప్తా ఉన్నింది. దాని తర్వాత ఏం చెప్తానంటే శ్రీజ మనతో వీళ్ళు పేరప్ అయిన దానికి తనుజ అక్కను కూడా పిలవట్లేదు వాళ్ళు వాళ్ళ కాన్వర్జేషన్స్లో, పాపం అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అంటే అప్పుడు వెంటనే కళ్యాణ్ ఉండి నిన్నటి వరకు గారాబం చేసి ఈరోజు అసలు దాని పేరు కూడా పిలవట్లేదు, అది ఎంతగా ఫీల్ అవుతుందో పాపం, ఏం బాధపడుతుందో ఏమో అని చెప్పేసి అంటా ఉన్నారు. దాని తర్వాత పాపం సుమన్ అన్న నా వల్లే ఆయన్ని కూడా టార్గెట్ చేశాడని చెప్పేసి శ్రీజ ఫీల్ అయిపోతుంది. ఇదంతా వీళ్ళ ఓన్ హెల్యూసినేషన్స్. కొన్నిసార్లు మనము ఎమోషన్స్ కంట్రోల్లో లేనప్పుడు, మనం బాధలో ఉండేటప్పుడు ఇట్లాంటి హెల్యూసినేషన్స్ అట్లే ఉంటాయి. సో దట్స్ వేర్ ఇక్కడ శ్రీజ ఆల్సో ఊరికే అజంప్షన్స్ ఇట్లా ఏంటొచ్చు అనేసి అజ్యూమ్ చేసుకొని బాధపడిపోతున్నారు అనమాట వీళ్ళు. దాని తర్వాత రాము ఇమ్ము కాన్వర్సేషన్ లోపల అందరూ బయట ఉన్నారు, వాళ్ళిద్దరు లోపల ఉండి రాము వచ్చి చెప్తున్నాడు, నేను కప్పు కొట్టడానికి రాలేదు, జస్ట్ నేను ఉన్న రోలు రాము చాలా బాగా ఆడాడు రా, సీజన్ 9లో రాము సూపర్గా ఆడాడు అనే పాయింట్ ఉంటే చాలు అనేసి అనుకుంటున్నాను అనేసి రాము అనుకుంటున్నాడు. అంటే సేమ్ సీజన్ 6లో ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆ అమ్మాయి బాగా ఆడింది అనే ఒక పేరు ఉంటే చాలు
అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేనైతే టైటిల్ కొట్టాలనుకున్నాను, అది అవ్వలేదులే. టాప్ 5 కూడా రాలేదా కదరా కనీసం. ఐ వాజ్ నాట్ ఈవెన్ టాప్ 10 తెలుసా ఇన్ మై సీజన్. ఓకే, నా సీజన్ గురించి ఎందుకు కానీ తుప్పా సీజన్. అది విశేషాలు. సో ఇది జరిగింది నిన్న నైట్ మిడ్ నైట్ లైవ్ టాక్స్లో. సో వాట్ ఐ ఫెల్ట్ వాస్, ప్రోమోలో చూసినప్పుడు, ఎపిసోడ్లో చూసినప్పుడు, లైవ్లో చూసినప్పుడు తనుజ అండ్ కళ్యాణ్ గొడవకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా కాన్వర్జేషన్ డిఫరెన్స్ ఉంది అనేసి నాకు అనిపించింది. సో ఇప్పుడేం జరుగుతుందో చెప్పాలంటే కరెంట్ పోయింది. కరెంట్ వచ్చినాక చూసి చెప్తా. అండ్ దట్స్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోతో తిరిగి కలుస్తా. ఓటింగ్ అనాలిసిస్ చేద్దాం. అంతవరకు దిస్ మీ యోగి త్రోల్ సైనింగ్ ఆఫ్. అదర్స్ ఐ లవ్ యూ గైస్. బాయ్.